నమస్తే, వెల్కమ్ టు ది డేట్ లైన్. నేను దేవులపల్లి అమర్. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సుదీర్ఘ నిరీక్షణ ఫలించినట్టున్నది. రేపు ఢిల్లీకి వెళ్తున్నారు ఆయన. ఒక ప్రత్యేక విమానంలో ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ పెద్దల్ని కలిసి పొత్తుల మీద ప్రాథమికంగా చర్చలు జరపడానికి ఆయన ఢిల్లీ వెళ్తున్నారు. అక్కడ కేంద్ర హోంమంత్రి అమిత్ షాని, భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డాను కలిసి చర్చలు జరుపుతారని వార్తలు వస్తున్నాయి. మరి చిత్రంగా ఇప్పటికే బీజేపీ పెద్దలు చంద్రబాబు నాయుడు తోటి, పవన్ కళ్యాణ్ తోటి మాట్లాడినారని కూడా వార్తలు వస్తున్నాయి. మరి 5 ఏళ్లుగా బీజేపీ పెద్దలు ప్రధానమంత్రితో సహా చంద్రబాబు నాయుడిని గత ఎన్నికల్లో విమర్శించిన విషయాలు, చంద్రబాబు నాయుడు అవినీతిపరుడని, పోలవరాన్ని ఆయన ఏటీఎంగా వాడుకున్నాడని, లేదా ఇతర విషయాల్లో కూడా ఆయన చాలా అక్రమాలు చేసినాడని చెప్పి తీవ్రంగా విమర్శించిన బీజేపీ పెద్దలు ఇప్పుడు ఏ మత్సలేని చంద్రబాబుని ఎక్కడ చూస్తున్నారో తెలియదు, కానీ ఆయన మళ్ళీ పిలిచారని వార్తలు వస్తున్నాయి. వాళ్ళు పిలిచారా, ఈయన వెళ్తున్నారా అనేది మనకి ఇంకా తెలియదు, కానీ రేపైతే ఆయన ఢిల్లీకి వెళ్తున్నారు. ఇక్కడ గమ్మత్ ఏమిటంటే, ఇప్పటికే రాష్ట్రంలో టీడీపీ జనసేన కూర్చొని మాట్లాడుకున్నాం, దాదాపుగా పొత్తులు ఖరారైపోయినాయి, జనసేనకి ఎన్ని సీట్లు, తెలుగుదేశంకి ఎన్ని సీట్లు అనేది తేలిపోయింది అని అనుకుంటున్న సమయంలో ఇప్పుడు ఢిల్లీ వెళ్ళి బీజేపీ కూడా ఈ కూటమిలో కలిస్తే మళ్ళీ వచ్చి కథ మొదటికి వస్తుందా? మళ్ళీ సీట్ల సర్దుబాట్లు మారుతాయా? ఇప్పటికి 2 పార్టీల మధ్య పంచుకున్న సీట్లను 3 పార్టీలకు పంచాల్సి వస్తుంది కదా. ఇవన్నీ మళ్ళీ మొదటికి వస్తుందేమో అని చెప్పి తెలుగుదేశం పార్టీ, జనసేన కింది స్థాయి నాయకులు, క్యాడరు గందరగోళ పడుతున్నారు. గందరగోళమే కాదు, తెలుగుదేశం పార్టీలో ఉన్న, జనసేనలో ఉన్న చాలామందికి బీజేపీతో పొత్తు అనేది పెద్దగా ఇష్టం లేదనేది మనం చాలా సందర్భాల్లో విన్నాం, చాలా వార్తలు కూడా వచ్చినాయి. అయినా సరే చంద్రబాబు నాయుడు బీజేపీ లేకుండా ఎన్నికలకు పోవడానికి సిద్ధంగా లేడు. ఆయన నిజానికి వీలైతే బీజేపీనే కాదు, కాంగ్రెస్ని, కమ్యూనిస్టులను, బీజేపీని అందరినీ కలుపుకొని పోవాలనే ఒక ఆలోచన ఆయనది. ఎందుకంటే మనం చాలాసార్లు మాట్లాడుకున్నట్టు ఆయన ఒంటరిగా ఎప్పుడు పోటీ చేసినా, ఎక్కడ పోటీ చేసినా గెలిచిన సందర్భం లేదు. కాబట్టి వీలైనంత ఎక్కువ మందిని, వీలైనన్ని ఎక్కువ పార్టీలని కలుపుకొని ఎన్నికలకు పోవాలి. అప్పుడైతేనే తాను సేఫ్, తాను ముఖ్యమంత్రిని అవుతాను. ఎన్నికలైన తర్వాత ఎట్లాగో మళ్ళీ ఆ పార్టీలన్నింటినీ కూడా గతంలో చేసిన మాదిరిగానే పార్టీలన్నీ దూరం కొట్టేసి మీరెవరో నాకు తెలియదు అన్నట్టు మొహం పెట్టే విషయం అందరికీ తెలిసిందే. చంద్రబాబు నాయుడు మొదటి నుంచి ఆయనకున్న అలవాటు అది. ఇప్పుడు ఇంకో విచిత్రం ఏంటంటే, ఆయన ఇంతకాలం జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఏం చెప్తూ వచ్చాయంటే, నేను బీజేపీ ఒకటిగా ఉన్నాము, కలిసి పొత్తులో ఉన్నాము, తెలుగుదేశంతో కూడా నేను కలుస్తున్నాను, బీజేపీని కూడా తెలుగుదేశం దగ్గర తీసుకొస్తానని చెప్తూ వచ్చాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ వదిలేసి చంద్రబాబు నాయుడు ఒక్కడే ఢిల్లీకి పోతున్నారు. ఆయన పోయి మళ్ళీ ఇప్పుడు మాట్లాడి పవన్ కళ్యాణ్ పిలిపించాల్సిన పరిస్థితి వస్తున్నట్టుగా ఉంది. అంటే బండ్లు ఓడలు అవుతాయని. ఇంతదాకా పవన్ కళ్యాణ్ బీజేపీకి, తెలుగుదేశంకు మధ్య సయోధ్య కుదురుస్తాడని అనుకుంటూ ఉంటే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు పోయి మళ్ళీ పవన్ కళ్యాణ్ కూడా మనం తీసుకుపోదామని చెప్తాడా ఏమిటి అర్థం కావడం లేదు. ఎందుకంటే నిజానికి బీజేపీతో చర్చలు జరపడానికి చంద్రబాబు వెళ్తున్నప్పుడు పవన్ కళ్యాణ్ ఉండాలి కదా, జనసేన నాయకుడు ఉండాలి కదా. ఎందుకంటే మొదటి నుంచి బీజేపీతో పొత్తుల్లో ఉన్నది, కలిసి ఉన్నది జనసేన, పవన్ కళ్యాణ్. చంద్రబాబును వాళ్ళు ఇప్పటివరకు దగ్గర రానివ్వలేదు. ఇప్పుడు మరి ఏ కారణం చేత వాళ్ళు పిలిచారా, ఆయన వెళ్తున్నాడా, రేపు ఏదో మొత్తానికి మీటింగ్ జరుగుతున్నది, పవన్ కళ్యాణ్ వదిలేసి ఆయన ఒక్కడే పోతున్నాడు. మరి రేపు పవన్ కళ్యాణ్ పోతాడా మళ్ళా, లేకపోతే అక్కడి నుంచి ఆయన ఏమైనా సందేశం తెచ్చి ఇది నీ రోల్ ఇది అని పవన్ కళ్యాణ్ చెప్తాడా తెలియదు, చూడాలి. మొత్తానికి చంద్రబాబు నాయుడు
ఏ పార్టీని వదిలిపెట్టేట్టుగా లేడు. ఎందుకంటే ఆయన పరోక్షంగా కాంగ్రెస్తో ఆయనకున్న స్నేహాలు మనకు తెలుసు. కమ్యూనిస్టులు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు, బీజేపీని కలుపుకోకపోతే తెలుగుదేశం వెంట వెళ్దామని వాళ్ళు ఊరుతున్నారు. మొత్తానికి చంద్రబాబు నాయుడు అన్ని పార్టీల్ని తనతో తీసుకుపోయి తాను ముఖ్యమంత్రి పీఠం ఎక్కాలనే కలలు బాగానే కంటున్నట్టు అర్థమవుతున్నది. మొత్తానికి చంద్రబాబు తాజా ఢిల్లీ పర్యటన అనేది చర్చనీయాంశంగా మారింది. థ్యాంక్ యూ, మళ్ళీ కలుద్దాం.